హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బీఎస్కే కాంపిటేటివ్ అడ్డా యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎఫ్సిఐ నుండి మొత్తం 4710 పోస్టులతో ఒక మంచి రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ అయింది. సో దీనికి సంబంధించి వచ్చినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చూద్దాము. సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, మనకి ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎఫ్సిఐ నుండి మొత్తం 4710 పోస్టులతో డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద వేకెన్సీస్ని రిలీజ్ చేయడానికి ఎఫ్సిఐ మనకి అఫీషియల్గా ఒక నోటీస్ అయితే రిలీజ్ చేసింది. సో ఈ నోటీస్లో వచ్చినటువంటి కంప్లీట్ డీటెయిల్స్తో పాటు పర్టికులర్ పోస్టులకి సంబంధించిన క్వాలిఫికేషన్స్ అండ్ అదర్ డీటెయిల్స్ కూడా ఈ వీడియోలో చూద్దాము. సో మీరు చివరి వరకు చూడండి, మీకు కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుస్తాయి. ఫ్రెండ్స్, మనకి ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎఫ్సిఐ నుండి మనకి ఈ నెల 5వ తేదీన ఒక అఫీషియల్ నోటీస్ అయితే రిలీజ్ అయింది. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కింద ఉన్నటువంటి కేటగిరీ 2, కేటగిరీ 3 అండ్ కేటగిరీ 4కి సంబంధించిన డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద ఉన్నటువంటి వేకెన్సీస్ అన్నింటినీ కూడా రిక్రూట్మెంట్ చేయాలి అని చెప్పేసి ఒక నోటీస్ని అయితే రిలీజ్ చేశారు. ఇందులో మనకి కేటగిరీ 2 కింద 35 వేకెన్సీస్ ఉన్నాయి, కేటగిరీ 3 కింద 2521 వేకెన్సీస్ ఉన్నాయి, ఇంకా కేటగిరీ 4 కింద 2154 వేకెన్సీస్ ఉన్నాయి. టోటల్గా 4700+ వేకెన్సీస్ మనకి ఈ పర్టికులర్ కేటగిరీస్కి సంబంధించి ఆల్ ఇండియా వైడ్గా అన్ని ఎఫ్సిఐకి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్స్లో రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. ఇందులో మనకి డిపోర్ట్, జనరల్, టెక్నికల్, అకౌంట్స్, మూమెంట్, సివిల్, ఈఎండ్ఎం, హిందీకి సంబంధించిన పలు రకాల పోస్టులతో పాటు జూనియర్ ఇంజనీర్, టైపిస్ట్, అలాగే జనరల్, అకౌంటెంట్, స్టెనోగ్రాఫర్కి సంబంధించిన పోస్టులతో పాటు మనకి ఇక్కడ వాచ్మెన్కి సంబంధించినటువంటి పోస్టులు కూడా ఆల్ ఇండియా వైడ్గా అయితే రిలీజ్ చేస్తున్నారు. సో వీటికి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్స్ ఏంటి, ఏజ్ లిమిట్ ఎంత ఉండాలనేటువంటి డీటెయిల్స్ అయితే చూద్దాము. సో ఎఫ్సిఐ నుండి రిలీజ్ అయినటువంటి అఫీషియల్ నోటీస్ ఇది. సో ఈ నోటీస్ పీడిఎఫ్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, మీరైతే చూసుకోవచ్చు. సో ఎఫ్సిఐ నుండి 2022కి సంబంధించి రిలీజ్ అయ్యేటువంటి వేకెన్సీస్ ఒకసారి చూసుకున్నట్లయితే కేటగిరీ 2 కింద మనకి 35 వేకెన్సీస్, కేటగిరీ 3 కింద 2500 వేకెన్సీస్, కేటగిరీ 4 కింద 2100+ వేకెన్సీస్ అయితే రిలీజ్ అయ్యాయి. సో దీనికి సంబంధించి 4700+ వేకెన్సీస్ అయితే మనకి అఫీషియల్గా రిలీజ్ కాబోతున్నాయి. సో మనకి ఈ మంత్లో కానీ నెక్స్ట్ మంత్ కానీ ఈ నోటిఫికేషన్ అయితే వచ్చే అవకాశం అయితే ఉంది. సో ఈ పోస్టులకి సంబంధించినటువంటి ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే మేనేజర్కి సంబంధించి ఈ పర్టికులర్ పోస్టులకి 28 ఇయర్స్ ఏజ్ లిమిట్ అయితే ఉండాలి. సో మేనేజర్ హిందీకి సంబంధించినటువంటి ఆ పర్టికులర్ పోస్ట్కి 35 ఇయర్స్ వరకు ఏజ్ లిమిట్ ఉండాలి. జూనియర్ ఇంజనీర్కి 28 ఇయర్స్, స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2కి 25 ఇయర్స్, టైపిస్ట్ హిందీకి సంబంధించి 25 ఇయర్స్, ఇంకా వాచ్మెన్కి సంబంధించి 25 ఇయర్స్ మనకి మ్యాక్సిమం ఏజ్ లిమిట్ అయితే ఇవ్వడం జరిగింది. మినిమం 18 ఇయర్స్ ఏజ్ లిమిట్ అయితే ఉంటుంది. ఈ పోస్టుల్లో వాచ్మెన్కి సంబంధించి మీరు అప్లై చేసుకోవాలి అంటే మీకు 8th క్లాస్ పాస్ అయి ఉన్నా కూడా మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. కాబట్టి మీకు మినిమం 8th క్లాస్ పాస్ ఉంటే ఈ వాచ్మెన్కి సంబంధించినటువంటి పోస్టులకి అయితే అప్లై చేయొచ్చు. ఇంకా స్టెనోగ్రాఫర్కి సంబంధించిన గ్రేడ్ 2 పోస్టులకి మీకు ఏదైనా డిగ్రీ క్వాలిఫికేషన్ ఉండి దీనితో పాటు టైపింగ్ అనేది ఉండాలి. సో దీనికి సంబంధించి స్టెనోగ్రఫీ వచ్చి ఉండాలి, అలాగే టైపింగ్ కూడా మీకు 40 వర్డ్స్ పర్ మినిట్ ఉండాలి. స్టెనోగ్రఫీలో షార్ట్ హ్యాండ్కి సంబంధించి 80 వర్డ్స్ పర్ మినిట్ మీకు కనుక ఈ పర్టికులర్ స్పీడ్ కనుక ఉన్నట్లయితే ఈ జాబ్ రోల్స్కి అప్లై చేసుకోవచ్చు. అసిస్టెంట్ గ్రేడ్ 2 హిందీకి సంబంధించి ఏదైనా డిగ్రీ క్వాలిఫికేషన్ కలిగి విత్ హిందీ సబ్జెక్ట్ని మీరు ఒక మెయిన్ సబ్జెక్ట్గా కలిగి ఉన్నట్లయితే ఈ రిక్రూట్మెంట్కి అప్లై చేసుకోవచ్చు. అంటే ఈ పర్టికులర్ హిందీకి సంబంధించిన అసిస్టెంట్ గ్రేడ్ 2 పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. ఇంకా టైపిస్ట్ కింద హిందీకి సంబంధించి కూడా పోస్టులు అయితే ఉన్నాయి. సో దీనికి సంబంధించి మీరు ఏదైనా డిగ్రీ క్వాలిఫికేషన్ కలిగి ఉండి 30 వర్డ్స్ పర్ మినిట్ మీకు హిందీలో టైపింగ్ స్పీడ్ ఉన్నట్లయితే అప్లై చేసుకోవచ్చు. ఇంకా మేనేజర్ అకౌంట్స్కి సంబంధించి సిఏ, ఐసీడబ్ల్యూఏ, సిఎస్ లాంటి కోర్స్ చేసినా లేదా బీకామ్ డిగ్రీ కలిగి ఉన్నా కూడా అప్లై చేయొచ్చు. అలాగే ఫుల్ టైం ఎంబీఏ కోర్స్ చేసినా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు అని ఇక్కడైతే మనకి మెన్షన్ చేశారు. లేదా 2 ఇయర్స్ డిప్లొమా కోర్స్ అనేది ఆ పర్టికులర్ ఫైనాన్స్కి సంబంధించి చేసి ఉన్నట్లయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఇంకా మేనేజర్ హిందీకి సంబంధించి మాస్టర్స్ డిగ్రీ చేసినటువంటి వారు సో హిందీని ఒక సబ్జెక్ట్గా కలిగి ఉన్నట్లయితే అట్ డిగ్రీ లెవెల్లో కానీ లేదా పీజీ లెవెల్లో కానీ కలిగి ఉన్నట్లయితే మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఇంకా జూనియర్ ఇంజనీర్కి సంబంధించి మనకి ఇక్కడ సివిల్ ఇంజనీరింగ్ కానీ, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కానీ, మెకానికల్ ఇంజనీరింగ్ కానీ మీరు దీనికి సంబంధించి డిప్లొమా కోర్స్ చేసినట్లయితే డిప్లొమా కానీ లేదా మీరు బీటెక్ చేసినా కూడా ఈ పర్టికులర్ జాబ్ రోల్స్కి సంబంధించి జూనియర్ ఇంజనీర్ పోస్టులకి అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఇంకా మేనేజర్, జనరల్, డిపోర్ట్, మూమెంట్కి సంబంధించిన ఈ పర్టికులర్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి మేనేజర్కి సంబంధించినటువంటి పోస్టులకి మీరు అప్లై చేసుకోవాలి అనుకుంటే గ్రాడ్యుయేట్ డిగ్రీ ఆర్ ఈక్వివాలెంట్ డిగ్రీ కలిగి ఉండి 60% ఆఫ్ మార్క్స్ కనుక మీరు కలిగి ఉన్నట్లయితే ఈ జాబ్స్కి సంబంధించి అప్లై చేసుకోవచ్చు. సో ఏదైనా డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్నట్లయితే ఈ పర్టికులర్ జనరల్, డిపోర్ట్, మూమెంట్కి సంబంధించినటువంటి మేనేజర్ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. ఇంకా ఈ పోస్టులకి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుందంటే ఎఫ్సిఐ మేనేజర్కి సంబంధించిన ఎగ్జామినేషన్ ప్యాటర్న్ వచ్చేసి ఇంగ్లీష్ లాంగ్వేజ్లో 30 క్వశ్చన్స్ 30 మార్క్స్కి అడుగుతారు.
20 మినిట్స్లో కంప్లీట్ చేయాలి. రీజనింగ్ నుంచి 35 క్వశ్చన్స్ 35 మార్క్స్ అడుగుతారు. న్యూమరికల్ యాప్టిట్యూడ్ నుంచి 35 క్వశ్చన్స్ 35 మార్క్స్ అడుగుతారు. ఈ విధంగా మీరు 60 మినిట్స్లో సెక్షనల్ వైజ్గా ఉన్నటువంటి టైమింగ్స్లో మీరు కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇంక ఈ పోస్టులకి సంబంధించినటువంటి సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటే మేనేజర్, జనరల్, డిపోర్ట్, మూవ్మెంట్, అకౌంట్స్, టెక్నికల్, సివిల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్కి సంబంధించిన ఈ పర్టికులర్ పోస్టులకి మీకు సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి ఆన్లైన్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది, ఆ తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది, ఆ తర్వాత ట్రైనింగ్ అనేది ఇస్తారు. ఇంకా మేనేజర్ హిందీ పోస్టులకు వచ్చేసి ఆన్లైన్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అండ్ ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారు. కేటగిరీ 3కి సంబంధించినటువంటి పోస్టులకు వచ్చేసి మనకి ఆన్లైన్ టెస్ట్ అండ్ ఫేజ్ 1 అండ్ ఫేజ్ 2కి సంబంధించిన ఆన్లైన్ టెస్టులు ఉంటాయి. వాచ్మెన్కి సంబంధించి ఆన్లైన్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ సింగిల్ స్టేజ్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. సో ఈ విధంగా మనకి ఈ పర్టికులర్ పోస్టులకి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ సెలక్షన్ ప్రాసెస్ అండ్ రిటన్ ఎగ్జామినేషన్స్ ఈ విధంగా అయితే ఉంటాయి. సో ఈ విధంగా మనకి ఎఫ్సిఐ నుండి మంచి రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ కాబోతుందండి. సో ఈ మంత్లో మ్యాక్సిమం మనకి నోటిఫికేషన్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది, లేదా జూన్ నెలలో మనకి నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో దీనికి సంబంధించి అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మన ఛానల్లో వీడియో అయితే చేయడం జరుగుతుంది. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.